హలో అండి, మసాలా దోశ ప్రిపేర్ చేస్తున్నామండి. చూసారా, మేము ఐరన్ తవానే వాడతామండి, నాన్ స్టిక్వి వాడము. ఎందుకంటే ఐరన్ తవాసి హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ దోసెస్ అని. నాన్ స్టిక్వి వాడకండి, మీరు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదా, ఈ తవా పైన దోశ మామూలుగానే వేసుకోవచ్చండి, కాకపోతే ముందు సీజనింగ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వాటర్ని. జనరల్గా నాన్ స్టిక్ ప్యాన్స్ కంటే ఈ ప్యాన్స్లో కొంచెం కాలడానికి టైం ఎక్కువ పడుతుందండి. ఇది పొడి అండి, దోశ పొడి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో గోల్డీ స్మైలీ వ్లాగ్స్లో చేసామండి వీడియో. ఫుల్ వీడియో కోసం సబ్స్క్రైబ్ టు గోల్డీ స్మైలీ వ్లాగ్స్.